ఒక చిన్న గులకరాయి రాముల వారు తలపెట్టిన సేతు నిర్మాణానికి ఉడత మోసినందుకే దాన్ని చేతిలోకి తీసుకుని నిమిరితే ఇప్పటిదాకా 3 నామాలు దాని మీద పడ్డాయంటారు. మీరు ఇంత కార్యక్రమం చేస్తున్నారు, రాముల వారి అనుగ్రహం మీకు మెండుగా వర్షించి ఉంటుంది అనుకుంటున్నాను సార్. పూర్తిగా అమ్మా వాళ్ళ అనుగ్రహంతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుందమ్మా. ఎందుకంటే ఇవన్నీ ఒక చిన్న పనులు కాదు, చిన్న ఒక కార్యక్రమాలు కాదు. ఇది సో ప్రపంచవ్యాప్తంగా ఈ భూమండలం ప్రదక్షిణ అంటే ఆయన అనుగ్రహం లేకపోతే మనం చేసే కాదమ్మా. ఎంతోమంది ఒక భక్తుల్ని అనుగ్రహించి అందరినీ ఒక కలిపారు. అంతేకాకుండా అన్ని పాయింట్స్లోనూ డివోటీస్ని తీసుకువచ్చారు. తర్వాత మా ప్రయాణం కూడా చాలా సుఖకరంగా క్షేమంగా మేము వెనక్కి వచ్చాము. ఇవన్నీ జరగాలి అంటే ఆయన అనుగ్రహం పూర్తిగా ఉండాలి. అంతేకాకుండా ఈ ఒక ఖగోళ యాత్రలో కొన్ని కోయిన్సిడెన్స్ అంటామా, అది పూర్తిగా భగవద్ అనుగ్రహం ఎలా ఉంది అంటే అర్జెంటీనా ఒక యాత్రది. అర్జెంటీనాలో ఒక వెన్యూ ఎక్కడ అంటే ఇస్కాన్ టెంపుల్లో మనకి ప్లేస్ ఇచ్చి అక్కడ డివోటీస్ని అందరినీ కోఆర్డినేట్ చేశారు. అక్కడ మనకి ఒక 40% మన భారతదేశానికి చెందిన భక్తులు ఉంటే ఇంక 60% అంతా ఫారినర్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే 1972 నుంచి ఆ ఆలయాన్ని వాళ్ళు ఇనాగ్రేట్ చేసి అప్పటి నుంచి రోజుకి 4 హారతులు ఇస్తూ సో ప్రభుపాదుల్ని ఒక పెద్ద విగ్రహాన్ని అక్కడ పెట్టి సో వాళ్ళు ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉన్నారు. ఆ పూజలో ఒక ప్రీస్ట్ల మాల ఒక ఆయన కనిపించాడు, ఫారినర్ ఆయన. సో మంచిగా పుండ్రాలు ధరించి ఇలా వస్త్రాలు ధారణ చేసుకొచ్చి పూర్తిగా చాలా శ్రద్ధతో ఒక కళ్యాణంలో కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన లాస్ట్లో పిలిచి సో మీ పేరు ఏంటండి మీరు అని అడిగితే ఆయన పేరు చెప్పాడు, సుందరవర రామానుజ దాసన్ అన్నాడు. సో ఏంటిది మీరు కంప్లీట్గా ప్రీస్ట్ లైఫ్ అయ్యారే అన్నాను. సో నేను శ్రీరంగానికి వెళ్ళి అక్కడ సమాశ్రయం చేసుకున్నాను గురువు దగ్గర. తర్వాత నేను పెళ్ళి కూడా అక్కడ పోయి శ్రీరంగంలో చేసుకున్నాను. 4 సంవత్సరాలు శ్రీరంగంలో ఉండి వేదపారాయణం సో రోజు పూజలు ఎలా చేయాలనేది నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉండేటువంటి మన ఇండియన్ కమ్యూనిటీకి ఏదైనా సత్యనారాయణ వ్రతం చేయాలా లేదా గణపతి హోమం చేయాలి అంటే ఆయన వచ్చి సర్వీసెస్ ఇస్తున్నాడమ్మా. అసలు చాలా ఆశ్చర్యమైంది. సో మన ఒక సనాతన ధర్మం మన పూజల్ని ఎవరో ఒక ఫారినర్స్ దీంట్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 1972 నుంచి ఈ దారిలో ఉంటూ సో పేరు మార్చుకొని ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకొని సర్వీసెస్ ఇస్తున్నారు అంటే మన సనాతన ధర్మం ఎంత ఒక ఎక్స్పాండ్ అయింది అనేటువంటిది చాలా సంతోషమైంది. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి భక్తులు కూడా 60% అంతా వాళ్ళే ఉన్నారమ్మా. వాళ్ళ పేర్లు కూడా అంతా మన పేర్లు పెట్టుకున్నారు. చాలా బాగా అనిపించిందమ్మా. అంతేకాకుండా రామానుగ్రహంతో అలాంటి భక్తులే దైవ స్వరూపం. ఆ స్వరూపాలని రాముల వారి దర్శనం వాళ్ళని చూసుకుంటూ అలా వచ్చాము. ఇంకొక పాయింట్ కూడా మాకు ఐస్లాండ్లో కూడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కోఆర్డినేట్ చేశారు. అక్కడ కూడా ఒక ఆయన ఆ లోకల్ ఐస్లాండ్కి చెందిండేటట్టు ఆయన సో ఆయన 7 years మాయాపూర్లో గురుకులంలో అక్కడ వేదాధ్యయనం చేసి సెకండ్ అమెరికాలో మన పాపని పెళ్లి చేసుకొని పూర్తిగా ఒక ఆలయాన్ని కట్టాలి ఐస్లాండ్లో అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ల్యాండ్ ఏమో సేకరించారట. ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఒక భగవద్ అనుగ్రహంతో వాళ్ళన్నీ పరిచయం కావడం. సో మన సనాతన వైభవాన్ని అలా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ చాలా ఉత్సాహంగా దీంతో పాల్గొని రామానుగ్రహం తీసుకున్నారమ్మా. అంటే భగవద్ అనుగ్రహంతోనే ఇవన్నీ జరిగాయమ్మా. ఈరోజు ఇక్కడ మేము కూర్చొని మాట్లాడుతున్నామంటే మమ్మల్ని క్షేమంగా స్వామివారు అన్ని యాత్ర పూర్తి చేసుకొచ్చి ఆయన అనుగ్రహంతోనే జరిగిందంట. స్వామి, మీరు అయోధ్య రాముల వారి సమక్షంలో ఖగోళ యాత్ర ప్రారంభం చేశారు. మోడీ గారి సంకల్పం కృషి తోడై రాముల వారు అయోధ్యలో స్థిరపడ్డారు.
సాక్షాత్తు రాముల వారే తరలి వచ్చి తన స్థానంలో నిలబడ్డాడు అన్న భావం నాకైతే కలిగింది స్వామి. ప్రజలందరికీ కూడా కలిగింది. ఆ రోజు ఆనంద బాష్పాలు కాల్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రదేశంలో మీరు ప్రారంభించారు ఖగోళ యాత్ర. మీ అనుభవం ఏమైనా ఉందా స్వామి? అమ్మ, మా జన్మజన్మల పుణ్యం ఇది. ఎందుకంటే దాదాపు 500 సంవత్సరాల నుంచి ఆలయం నిర్మాణం చేయాలి అని మన పెద్దలందరూ కూడా ఆ భాగ్యం వాళ్ళకి దక్కలేదు. మన ఈ సమయంలో జనవరి 22వ తేదీ 2024 అక్కడ రాముల వారు ఆలయం ప్రతిష్ఠ అయింది అంటే మన మొత్తం యావత్ ప్రపంచంలో ఉండే భక్తులందరూ కూడా ఆనందించారు. ఒక విశేషంగా హారతలు ఇవ్వడం, అక్షంతలను అందరికీ పంచడం చాలా ఆనందంగా స్వీకరించి చాలామందికి అమ్మా, నాకు కూడా ఆనంద బాష్పాలు వచ్చాయమ్మా. ఎందుకంటే అంత ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతి అది. ఇంకొక విశేషం ఏంటి అంటే ఈ ఒక ఖగోళ యాత్ర ఇదే సమయంలో ఆలయం ప్రతిష్ఠ అయిన తర్వాత ఆలయం క్యాంపస్లో చేయడం అనేటువంటిది సీతారాముల వారి కళ్యాణం బహుశా ఇది ఈ శ్రీ భద్రాద్రి టెంపుల్ ఆఫ్ USA ఆ టెంపుల్ తరపున మొదటి కళ్యాణము అని నేను అనుకుంటున్నానమ్మా. మనకి కళ్యాణాలు అక్కడ ఉండదు అక్కడ. అది దాన్ని చెప్పలేము. వి క్యాంట్ ఎక్స్ప్రెస్ దట్ వర్డ్స్లో మనం పెట్టి చెప్పేదానికి సాధ్యం కదమ్మా. అంత బాగా ఫీల్ అయ్యామా. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు సాయంత్రం 2 రోజులు ఉన్నాం అక్కడ. ఒక్క అడక్క తినేవాడు కనిపించలేదమ్మా అయోధ్యలో స్వామి. బెగ్గర్స్ అంటావు కదా, అడక్క తినేవాడు ఎవ్వరు కనిపించలేదు అక్కడ. సాయంత్రం ప్రతి ఇంట దీపారాధన, భజనలు. ఎలా ఉంది అంటే మొత్తం గత వైభవం మన రామాయణంలో ఎలా మనం చదివామో అలా ఫీల్ అయ్యానమ్మా. ఇంకా అంత ఒక అద్భుతమైనటువంటి ఒక అయోధ్య ఈరోజు మనం చూస్తున్నామమ్మా. అక్కడ ఆ ఊర్లో నేను వినింది ఏంటంటే 7,000 మఠాలు ఉన్నాయి అయోధ్యలో. ఆథరైజ్డ్ మఠాలు, అనాథరైజ్డ్ ఇంకా ఉన్నాయంట. అంటే మొత్తం అయోధ్య అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక క్షేత్రం అది. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకొక సంతోషం కలిగిస్తున్న విషయం ఏమంటే నిర్విఘ్నానికి మీరు శుక్లాంబరధరంతో ప్రారంభించారు. అలాగే కాశీకి వెళ్ళొచ్చారు. దేవతా స్వరూపాలను అందరినీ గౌరవిస్తున్నారు. చిన్నజీయర్ స్వామి వారికి కూడా దుర్గా అష్టమి రోజు మేము ఇక్కడ ధైర్య అవార్డు ఇస్తాం స్వామి. ఎవరైనా ఒక విశిష్ట మహిళకి, సమాజానికి పనికి వచ్చే సేవ చేసిన విశిష్ట మహిళకి ధైర్య అవార్డు ఇస్తాం. ఆయన ఈ దుర్గాష్టమి రోజు నన్ను పిలిచారు. దుర్గా మాకు మేనత్త అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి. మీరు అదే భావనలో కొనసాగుతున్నారు. సంతోషం స్వామి. చాలా